హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే సేమియా ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని అయితే వేసుకొని మరిగించుకోవాలండి. వాటర్ హీట్ అయిన తర్వాత సేమియాని అయితే వేసుకోవాలండి. ఇలా సేమియా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ పోయేంత వరకు చల్లార్చుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న సేమియాలోకి అయితే చల్లటి వాటర్ అయితే వేసుకోవాలండి. అప్పుడే సేమియా మనకు విడివిడిగా వస్తుందండి. ఇలా చాలా వేడిగా ఉన్నప్పుడే వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మనకు విడివిడిగా అయిపోతుంది సేమియా అనేది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలండి. సేమియా చల్లారిన తర్వాత అయితే ఈ విధంగానైతే ఉండాలండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియాలోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత తగినంత కారము, నేనైతే కారం ఎక్కువనే వేస్తున్నానండి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ కారం వేస్తున్నానండి. తగినంత ఉప్పు, టూ స్పూన్స్ మసాలా కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా వేసుకుంటే. తర్వాత సన్న రవ్వను కూడా వేసుకోవాలండి. ఈ రవ్వను వేసుకోవడం వలన ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చకుండా ఉంటాయండి. 3 స్పూన్స్ రవ్వ అయితే వేసుకోండి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి 3 స్పూన్స్. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేసుకోవడం వలన. కొంచెం వంట సోడాను కూడా వేసుకోండి.
తర్వాత ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకొని అన్నీ దీనిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. లైట్గా వేసుకోవాలి, ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మరొకసారి కలుపుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా ఉండాలండి. మనం చేతితో అన్నప్పుడు ఈ విధంగా కిందికి పడాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమ్యాని అయితే పకోడీలాగా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగానైతే ఉండాలండి కలర్ అనేది. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయండి. సేమ్ అదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలండి. మనం మామూలుగా ఆనియన్ పకోడీ చేసినప్పుడు ఆనియన్స్ అయితే ఎక్కువగా పడతాయి కదండి. ఇలా చేసుకుంటే ఆనియన్స్ని తక్కువగా యూజ్ చేసి చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూశారు కదా, లోపల కూడా చాలా బాగా కుక్ అయిందండి. మనం వీటిని ఈ షేప్లో కూడా చేసుకోవచ్చండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.